నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం కామన్గా డే టు డే ప్రాక్టీస్లో అసలు హార్ట్ ప్రాబ్లం అంటే ఏంటి, హార్ట్ ప్రాబ్లంలో ఉండే మెయిన్ ప్రాథమిక ఐదు దశ లక్షణాలు ఏవి అని మనల్ని అడుగుతూ ఉంటారండి. సో జనరల్గా హార్ట్ ప్రాబ్లం అనగానే జనరల్గా కొంతమంది గ్యాస్ ట్రబులే కదా అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా గ్యాస్ ట్రబుల్ అనేది ప్రతిదీ హార్ట్ ప్రాబ్లం అవుతుంది అని కాదండి. జనరల్గా ఒక 30-35 years ఏజ్డ్ ఇండివిజువల్ మన దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా చెస్ట్ దగ్గర పట్టేసినట్టుంది, స్క్వీజింగ్ అంటూ ఉంటాం, అంటే నొక్కేసినట్టుంది, బాగా టైట్గా మెలిపెట్టేసినట్టుంది, తిప్పుతున్నట్టుంది, అప్పుడప్పుడు నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఏదో కొద్దిగా తేపులు అవి వస్తూ ఉంటాయి. ఉండాల్సిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంటే చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది నాకు కనిపిస్తుంది. ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఏదో సమ్ గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, సమ్ ఒక XYZ మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుని వేసుకుంటున్నాను, గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోగానే నాకు తగ్గింది డాక్టర్ గారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ఇట్లాంటి యంగ్ ఏజ్డ్ ఇండివిజువల్స్లో ఈ చెస్ట్ డిస్కంఫర్ట్, చెస్ట్లో ఒక అనీజీనెస్, చెస్ట్లో యాంగ్జైటీ, పాల్పిటేషన్స్ వచ్చినప్పుడు గుండెలో దడ, హార్ట్ బీట్ అనేది ఫాస్ట్గా పెరగటం, గుండె దగ్గర పట్టేసినట్టు ఉంటాం, కొంతమంది చెప్తూ ఉంటారు ఏదో ఒక వైర్ పెట్టి చెస్ట్ దగ్గర కట్టేసినట్టు టైట్గా మెలిపెట్టి ముడేసేసినట్టు ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ కొంతమందికి ఏదైనా కొద్దిగా చిన్నపాటి పని చేసినా, లేదంటే కొద్దిగా చిన్నపాటి బరువులు లేపినా ఇమీడియట్ కోల్డ్ స్వెట్స్, అంటే చల్లగా ఏదో చెమటలు పట్టి ఒళ్ళంతా తడిసిపోయి బాగా ఫోర్ హెడ్ దగ్గర అంతా చెమటలుగా అయిపోయి షర్ట్ అంతా తడిసిపోయి అలా కొంతమంది చెప్తూ ఉంటారు. సో అలాంటి వాటివి కూడా, అంటే ఇవన్నీ ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంది అని నేను చెప్పడం కాదండి, చాలా లేమన్గా చాలా సింపుల్గా కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు ఇట్లాంటి కండిషన్ నాకు ఉంది ఏం డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. అడుగుతున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఏమీ ఆలోచించకుండా వాళ్ళని పంపించాల్సింది ఒక మంచి కార్డియాలజిస్ట్ దగ్గరికి, ఒక గుండె డాక్టర్ గారి దగ్గరికి పంపించి అవసరమైన రక్త పరీక్షలు అన్నీ చేసి అప్పుడు అది గుండె సమస్య ఉందా లేదా అనేది మనం నిర్ధారించి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం నిర్ధారించి అది మన స్కోప్లో అంటే మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ ద్వారా మనం వాళ్ళకి ఏదైనా మన హోమియోపతి మెడిసిన్స్లో హెల్ప్ చేయడానికి అయితే ఉపయోగం ఉంటుందండి. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకు కావాల్సింది డయాగ్నోసిస్, అంటే వ్యాధి నిర్ధారణ అవ్వటం, వ్యాధి లక్షణాలు ఏంటి అనేది మనం పట్టుకోవటం. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇందాక నేను చెప్పినట్టు ఈ చెస్ట్ డిస్కంఫర్ట్, రెండోది ఫోర్ హెడ్ దగ్గర బాగా కోల్డ్ స్వెట్స్, ఏ కొద్దిగా పనిచేసిన ఇమీడియట్గా ఈ చెమటలు పట్టేయటం, బాగా ఒళ్ళంతా తడిసిమైనట్టు అవ్వటం, అసలు వాళ్ళు విపరీతంగా ఎంత చెమటలు అంటే అసలు ఏదో ఒక 5-10 నిమిషాల్లోనే మొత్తం బాడీ అంతా తడిసిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. మూడో కంప్లైంట్ ఏంటంటే కాళ్ళ దగ్గర, ఈ అరికాళ్ళ దగ్గర వాపులు రావటం, కాళ్ళన్నీ బూరుల్లాగా ఉబ్బిపోయినట్టు అవటం, యాంకిల్స్ దగ్గర, జనరల్గా దీన్ని యాంకిల్ ఎడిమా అని చెప్తూ ఉంటాం. సో ఏదో ఒక పావుగంట అరగంట కూర్చుంటే వాళ్ళకి ఈ యాంకిల్స్ దగ్గర ఏమవుతాయంటే మొత్తం ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్ అంతా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది, అంటే నీరు చేరిపోతూ ఉంటుంది కింద పాదాల దగ్గర చేరిపోయి పాదాలన్నీ ఉబ్బిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్న మనం ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉందా అనేది ఇమీడియట్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. కొంతమందికి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, మెయిన్ 4వ కంప్లైంట్ ఏంటంటే ఏ కొద్దిగా పని చేసినా వాళ్ళు ఇమీడియట్గా అలిసిపోయి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటానంటూ ఉంటారు. సింపుల్గా ఒక 1/2 km 1 km నడిచి వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేయలేను, నాకు కొద్దిగా రెస్ట్ కావాలి, లేదంటే నేను కాసేపు కుర్చీలో కూర్చుని తర్వాత నేను నెక్స్ట్ పనికి వెళ్తాను, లేదంటే నెక్స్ట్ నడుచుకుని వస్తాను, మీరు అందరూ వెళ్తూ ఉండండి. అందరూ నార్మల్గా నడుస్తుంటే ఇతను ఒక 500 meters నడిచి ఇమీడియట్గా కూర్చోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్గా మనం బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఉన్నా కానీ, బ్లడ్ వెజల్స్లో ఏదైనా ఈ ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఏర్పడిపోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ వాల్యూస్ పెరిగిపోవడం, లేదంటే ట్రైగ్లిసరైడ్ వాల్యూస్, LDL వాల్యూస్ ఎక్కువగా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే మనకి పెరిగిపోవడం వల్ల ఈ గుండె పనితీరు అనేది, గుండె ఫంక్షనింగ్ అనేది జనరల్గా తగ్గిపోతూ ఉంటుందండి. సో తగ్గిపోయినప్పుడు జనరల్గా వాటిలో రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో అప్పుడు మనకి ఆక్సిజన్ కెపాసిటీ అనేది, మనం పీల్చుకునే మన ప్రాణవాయువు ఆక్సిజన్ కెపాసిటీ, ఆక్సిజన్ వైటాలిటీ అనేది తగ్గిపోవటం, జనరల్గా ఈ హార్ట్ ఫంక్షనింగ్ అనేది స్లో అయిపోవటం జరిగినప్పుడు జనరల్గా మనం చేసే పనికి, జనరల్గా మన ఫిజికల్ ఎగ్జర్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫిజికల్ ఎగ్జర్షన్కి మనకి బాడీ సప్లై అండ్ డిమాండ్కి ఇంబ్యాలెన్స్ వచ్చేయటం వల్ల వాళ్ళు ఏ పని చేయలేరండి. సో ఒక 5-10 నిమిషాలు కూర్చుని కానీ వాళ్ళు మళ్ళీ బాడీ అనేది రీజువనేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటూ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు ఒక ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యి మీరు ఒకసారి డిస్కస్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రాసెస్లో ముందుకెళ్ళటం అనేది చేయటం అనేది చాలా ఉత్తమం అండి. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు, లేదంటే వాళ్ళకి తోచిన మెడిసిన్ ఏదైనా వాడేసుకుంటూ ఉంటారు, లేదంటే ఏదో కొంతమంది ఏం చేస్తుంటారు ఏదో బలానికి ట్యాబ్లెట్ అని ఏదో వేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఇష్టం వచ్చిన హోమ్ మెడికేషన్స్ చేసుకుని అనవసరమైన అన్వాంటెడ్ కాంప్లికేషన్స్ కొని తెచ్చుకోకుండా ప్రాథమిక దశలో ఉన్నప్పుడే దాన్ని ప్రాపర్గా ఒక నిర్ధారణకు వచ్చి, వ్యాధి నిర్ధారణకు వచ్చి, తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక మంచి హెల్దీ లైఫ్ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు లీడ్ చేసుకోవచ్చని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి.